ఈ వర్మ గారు మాట్లాడేదానికి కూడా ఒక అద్దు ఆపు ఉండదండి. ఎందుకంటే బట్ట కాలుద్దాం నెత్తినేద్దాం అనుకుంటున్నారు. కేసీపీ సిమెంట్స్ అని చెప్పి జగ్గేపేటలో ఒకటి స్టార్ట్ అయింది. దానికి ఎన్ని సంవత్సరాలు లైసెన్సులు రెన్యువల్ చేశారండి? మర్డర్ చేస్తే మీరు వెళ్ళి మర్డర్ చేస్తారా? ఎవడో దొంగతనం చేస్తే నేను దొంగతనం చేస్తాను అడిగిలే అని చెప్తారా? దానికి ఏం మాట్లాడతారు ప్రకారం వెళ్తారు. ఒక ఇండస్ట్రియల్ పాలసీలో ఎవరికైనా ల్యాండ్స్ అలాట్ అయితే లేదా మైన్స్ అలాట్ అయితే ఆ మైన్స్ ని మళ్ళీ అదే కంపెనీకి కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన సందర్భాలు కొన్ని వందల సందర్భాలు ఉన్నాయి. వర్మ గారికి తెలియకపోవచ్చేమో కానీ కావాలంటే నేను పంపిస్తాను. శ్రీధర్ గారు ఒక విషయం అంటే ఈ రోజు ఈ అంశాన్ని, ఒక కుటుంబ అంశాన్ని, వైఎస్ ఫ్యామిలీ అనే అంశాన్ని ఏదో ఆస్తుల కోసమో లేకపోతే ఎంఓఏలు ఈ రకంగా రచ్చ తెచ్చుకోవడం అన్నది పార్టీకి డ్యామేజ్ అవ్వట్లేదా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు జగన్ గారికి ఉన్నటువంటి షర్మిలాకు ఉన్నటువంటి ఆస్తుల విషయం తెలుగుదేశం వాళ్ళకి ఏమంత ఇంట్రెస్ట్ అండి? వాళ్ళ వెబ్సైట్ లో, వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్ లో షేర్ చేసుకోవటం, వాళ్ళిద్దరు తిప్పులు వాళ్ళిద్దరు పడతారు. వీళ్ళకి ఏమంత ఇంట్రెస్ట్ అండి? సో ఇక్కడ ఏంటంటే బట్ట కాల్చి మొహనేద్దాం. అక్కడ ఆయన క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఎంఓయూ రాసుకుంది అంటున్నారు. 2021లోనే షేర్స్ ట్రాన్స్ఫర్స్ చేసేద్దామని చెప్పి అఫిడవిట్లో అవన్నీ చేసామంటున్నారు. మరి 2021లోనే ఎందుకు షేర్ ట్రాన్స్ఫర్ చేయలేదండి? ఇప్పుడు 2024 వరకు ఎందుకు ఆగింది ఆవిడ? సరే, ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. వీళ్ళెంత దుర్మార్గంగా మాట్లాడతారంటే జేబులు కొట్టడానికి వెళ్ళారంట. జేబులు కొడతాడని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది మీ నాయకుడు అని చెప్పి నాదెండ్ల మా భాస్కర్ రావు గారు చెప్పారు. దాని గురించి వీళ్ళు ఎవరు మాట్లాడరు. జేబులు కొట్టే నాయకులు మీ వాళ్ళు. తర్వాత ఒక్క నిమిషం అండి. తర్వాత ఒకవేళ జగన్ గారి ఆస్తులు ఏదో ఈయన చెప్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు అని. 10 సంవత్సరాల నుంచి ఆ కేసు విచారణ జరుగుతుంది. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు. అప్పుడు 5 సంవత్సరాలు మీరు వాళ్ళు కలిసే ఉన్నారు. అంతకుముందు 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కై మీరే ప్రభుత్వాన్ని నడిపారు. ఇవాళ మళ్ళీ మీరే అధికారంలో ఉన్నారు. చేయండి, కేసు విచారణ చేయండి, ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేసి మాట్లాడండి. శ్రీశ్రీ గారు అంటారు, ఎవరైనా 4 గోడల మధ్య జీవితాలుంటే ఇబ్బంది లేదు, 4 గోడల దాటి రహదారి మీదకి వస్తే తంతాం, తిడతాం, కొడతాం అని అంటాడు శ్రీశ్రీ గారు. ఒక ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు రహదారి మీదకి వస్తే తప్పనిసరిగా మాట్లాడతారు. అది మన గురించి కూడా మాట్లాడతారు. రెండోది ఏంటంటే, మీరు వైసీపీ నాయకుల్ని శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు భార్య ముండబోయినగాక అంట. మీరు వైసీపీ వాళ్ళని కనుక సజెషన్లు అడిగితే ఇదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన అంత అరాచకం మేము చూసాం, మేము ఏడ్చాం. మా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనాతి ఘనులు. చెల్లికేం న్యాయం చేస్తారు, తల్లికేం న్యాయం చేస్తారు. అన్నను గెలిపించిన చెల్లెలో ఈజ్ నాట్ ఏ నార్మల్ షర్మిలారెడ్డి. ఆ అమ్మాయి అన్నను గెలిపించిన చెల్లెలో కొంగు దాచి 3200 కిలోమీటర్లు తిరిగిన ఆడ కూతురు. ఆ చెల్లికే న్యాయం చేయలేకపోయావు. ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తావు, మీకేం న్యాయం చేస్తావు? ఇది వైసీపీ అధికార ప్రతినిధి గారు అప్పటి నుంచి జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు నేను ఎందుకు హైలైట్ చేస్తున్నారు అని అన్నాడు సార్. నాకు తెలిసి మీరు నాకు టైం ఇస్తే నేను ప్రూవ్ చేయగలుగుతాను. వైసీపీ పొద్దుటూరు ఎమ్మెల్యే రాచపల్లి ప్రసాద్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయనే అన్నారు సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి భారతి గారు పుట్టలేదు అనే మాట ఆయన అన్నారు. అంటే ఆ వీడియో నేను ప్రొడ్యూస్ చేశాను. అండ్ మార్నింగ్ నుంచి మీరు సోషల్ మీడియా కానీ, లేదు వైసీపీ సోషల్ మీడియా కానీ, సాక్షి పత్రిక ఈరోజు వచ్చింది కానీ, సాక్షి ఛానల్ కానీ, శృతి మించిన షర్మిల కుట్ర దగ్గరుండి నడిపేస్తున్నారు షర్మిలని. అండ్ ఈ రోజు షర్మిల గారు మీరు పూర్తిగా వినండి అమ్మా. కట్టే ఎడిట్ అయిన బిట్లు కాదు, పూర్తిగా వీడియో చూసి మాట్లాడండి. శృతి మించి బిహేవ్ చేస్తుంది, ఆస్తి కోసం బిహేవ్ చేస్తుంది, కుట్ర పనుతోంది అని మీ సోషల్ మీడియా మాట్లాడుతుంది. మీరు రోడ్డు మీద పడి మేము మాట్లాడకూడదంటే మేము ఇళ్లలో ఉండే వాళ్ళం రోడ్డు మీద మీకు తెస్తారు, మీరే రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భార్య గురించి, వాళ్ళ పిల్లల గురించి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు తప్పు కనపడలేదా? ఈ రోజు నీ చెల్లెలు మీ అన్న కొట్టుకుంటే మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు సార్?
వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆమె చెప్తుంది ఒక దోషి, ఒక నీచుడు నా ఓట నాకు ఇవ్వడానికి ఏడుస్తున్నాడు, మా అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తా ఉంది, దేవుడు ఉన్నాడు చూసుకుంటారు. ఆమె చెప్తుంది. ఆమె అడగండి పోయి మీరు దమ్ముంటే. మా దాకా ఎందుకు వచ్చి ఏడుస్తున్నారు? అదే మీరెందుకు మాట్లాడుతా ఉన్నారమ్మా? ఆమె అడుగుతుంది కదా, మీరెందుకు మాట్లాడుతా ఉన్నారు? మీరెందుకు మాట్లాడుతా ఉన్నారు? మాట్లాడేది మీరెందుకు మాట్లాడుతా ఉన్నారు? మీరెందుకు భుజాలు తడుపుకుంటా ఉంటారు? ఆమె మాట్లాడుతుంది కదా, ఆమె ఆస్తి కదా, ఆమె నేర్చుకుంటది కదా. పెద్ద మనుషులు తీసుకెళ్ళమంటేనేమో ఒక ఆయన వచ్చేమో జేబులు కొట్టే వాళ్ళు అంటారు. మీ పార్టీ నాయకులేమో అఫీషియల్ హ్యాండిల్స్ లో షేర్ చేస్తారు. అసలు మీకు ఏం అవసరం అమ్మా? మీకు ఏం అవసరం? మీ ఇళ్లలో తగాదాలు లేవా? మీ ఇళ్లలో తగాదాలు లేవా? ఆస్తి తగాదాలు అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారా? వాళ్ళ ఆస్తి తగాదాలు ఉంటే వాళ్ళు తేల్చుకుంటారు. మీకేం అవసరం అమ్మా? మేము అడుగుతా ఉండేది అదే కదా. ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్ చేస్తే షర్మిలమ్మ చేయాలి. షర్మిలమ్మ లెటర్ తీసుకొచ్చి తెలుగుదేశం ఏ విధంగా షేర్ చేస్తుంది, దాన్ని పట్టుకొని చంకలు గుద్దుకొని జనసేన మాట్లాడుతుంది. సార్ నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీకేం అవసరం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం? రోజాకి ఏం అవసరం? బొత్సాకి ఏం అవసరం? అంబటికి ఏం అవసరం? పెళ్ళకి ఏం అవసరం? ఏం అవసరం వాళ్ళందరికీ? ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి? అప్పుడు బుద్ధి లేదా మీకు? అప్పుడు తెలియదా మీకు మాట్లాడకూడదని? ఈ రోజు మీ సొంత చెల్లెలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గులు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఒక ఆడకూతురు ఎడుస్తుందని స్పందించకూడదా? ఒక ఆడకూతురు ఎడుస్తుంది ఈ రోజు, మేము మాట్లాడకూడదా? మీరు మాట్లాడే తప్పు కాదు, మేము మాట తప్ప. ఆ ప్రోగ్రాం మీరు ఎంఓఏ చేసుకొని మీరు అక్రమంగా సంపాదించుకొని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మళ్ళీ అదే కోతకు వస్తారేంటమ్మా? అదే మాటలు మాట్లాడతారేంటి? అక్రమంగా ప్రూవ్ చేయండి. అధికారంలో ఉంది మీరు, అధికారంలో ఉండి ప్రూవ్ చేయలేక మళ్ళీ అక్రమం 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 ఇదే గోళ. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. క్లారిటీ ఉందా? నేనే మాట్లాడుతున్నా క్లారిటీ ఉందా? వ్యక్తిగత మీరు మాట్లాడే ఇదే ఇది ఓకే ఓకే ఇప్పుడు మెంబర్షిప్ ఓకే ఓకే అండి. ఓకే ఓకే ఏంటి వరం గారు, ఏంటి మెంబర్షిప్ ఏంటి? ఇప్పుడు మెంబర్షిప్ ఏంటండి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత? మాకు తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్ చేయడం కొత్త ఏమీ కాదు. మా యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలోకి వచ్చాక 66 లక్షల మెంబర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి పూర్తి చేశాం. ఇప్పుడు కూడా మళ్ళీ మెంబర్షిప్ ఈవేళ మంచి స్పీడ్గా జరుగుతూ ఉంది. ఓకే 100 రూపాయల సభ్యత్వం కట్టండి, 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం. ఇక్కడ డిబేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టుకోవచ్చు కూడా, ముఖ్యంగా మా ఫ్రెండ్ శ్రీధర్ గారు కూడా. ఏం చేద్దంటే బీమా సౌకర్యం 5 లక్షలు ఇస్తున్నాం. రెండోది పార్టీ బలపెట్టడానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ అన్నది తెలుగుదేశం పార్టీకి పండగ లాంటిది. అలాగే లక్షలాది మెంబర్లు ఇదివరకు కంటే ఎక్కువ మెంబర్షిప్ జరుగుద్ది. దాంట్లో విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పార్టీ యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి బలపెట్టడానికి ఈ కార్యక్రమాలు, పార్టీకి సమయం ఎక్కువ కేటాయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా మాకున్న మెంబర్షిప్ ఏ పార్టీకి కూడా లేదు. ఎందుకంటే అంత సిస్టమేటిక్గా క్రమశిక్షణగా మాకుంది. రైట్. అంచేత ఏంటంటే ఈ మెంబర్షిప్ అన్నది ఈ 5 lakhs బీమా ఉండడం వల్ల చాలామందికి యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగినా, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగినా కూడా చాలా ఉపయోగంగా పార్టీ సభ్యులకు ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తున్నారు. వర్మ గారు, పార్టీ సభ్యత్వ నమోదు అనేది తెలుగుదేశం వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ అయినా కానీ ఇప్పుడు వర్మ గారు నాకు చెప్పారు ఇది నన్ను తీసుకోమని. నేను తీసుకోవడం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ నాయకుడికి ఎంత టార్గెట్ పెట్టి ఏ విధంగా సభ్యత్వం నమోదు చేస్తారు, దాని వెనకున్న గూడు ప్రాణీలు ఏంటి, ఏ కార్యకర్తలు ఏమేమి మాట్లాడుకుంటారు, ఇవన్నీ కూడా మాకు చాలా తెలుసు. వాటి గురించి మనం చెప్పారు కదా. ఇంకో పార్టీ విషయాలు 2018లో కూడా 2018లో కూడా మేము ఇలాగే చంకలు బాబా మీ దగ్గర అవినీతి సొమ్ము ఉందే, మీరు మెంబర్షిప్ కడతారు. మేము పేదవాళ్ళు కూలి చేసిన పని నుంచి 100 రూపాయలు మాకు కడతారు. మీకు అవినీతి సొమ్ము ఉంది కాబట్టి ఏ లెక్కర్ కాంట్రాక్టర్ డబ్బు కట్టారు. మాకు తెలుసులేవయ్యా వర్మ గారు, ఎవడిగా కడతాడు, ఏ నాయకుడు ఎంత టార్గెట్ పెట్టుకొని డబ్బులు తీసుకొచ్చి కడతారు, ఆ డబ్బులు ఎలా టార్గెట్లు చేసి ఎలా రాయించుకొస్తారు. పల్లెటూరు నుంచి మేము రాజకీయాల్లో ఒక 30-40 సంవత్సరాల నుంచి దగ్గరగా చూసిన వాళ్ళమే. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కదా సార్ వాళ్ళకి.
అమ్మా మీ గూగుల్ పేలు ఫోన్ పేలు మీ ఎందుకులే గానీ, టార్గెట్ కదా సార్, ఈ స్క్రిప్ట్ ఆ, కరెక్ట్ గా మీ- చెప్పాలి. ఆ, మీ సజ్జల టార్గెట్ లో correct గా టార్గెట్ ప్రకారం చెప్పాలి 2018 లో సార్. కూడా అగ్రెసివ్ గానే సభ్యత నమోదు చేశారు. 2019 రిజల్ట్ చూసాం. సో తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు సభ్యత నమోదు కాదు చేయడం శ్రీధర్ గారు, అనేది నాకు సమస్య డౌట్, కాదు. మీకు స్క్రిప్ట్ అంతా సజ్జల గారి నుంచే కదా సార్ వస్తుంది, టార్గెట్ వైజ్ అందరూ. కాదమ్మా, కాదు, త్రివిక్రమ్ గారు రాసి పంపిస్తారు. లేదు సార్, త్రివిక్రమ్ ఒకే గారు రాసి స్క్రిప్ట్ మొన్న పంపిస్తారు. చూశాను. ఆ అమ్మాయి పేరు ఏం పేరు, కొత్తగా వచ్చింది అధికార ప్రతినిధి, ఆ అమ్మాయి ఒకటి, రోజా ఒకటి, వరుస పెట్టి అయ్యే మాట్లాడుతుంటే స్క్రిప్ట్ సేమ్ పేపర్ వచ్చింది సార్, కొంచెం మార్చాలి. త్రివిక్రమ్ గారు పంపిస్తారమ్మా మాకు స్క్రిప్ట్. మీరు కూడా మాట్లాడే స్క్రిప్ట్ గురించి ఏంటమ్మా? కొద్దిగా ఏం సార్ లేకుంటే ఉపయోగించండి. వాళ్ళ పార్టీ కొద్దిగా ఉపయోగించండి. అయితే ఇంకా మేమేం చేయాలి మాట్లాడేటప్పుడు సార్?